శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 1 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి అర్ధరాత్రి 2:41 వరకు ఉంది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 7:51 వరకు ఉంది. సోమవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో ఐశ్వర్యం కలుగుతుంది. ప్రయాణాల పరంగా ధనలాభం చేకూరుతుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృశ్చిక రాశిలో, కుజుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఇంక్రిమెంట్ల గురించి, హైక్ గురించి చేసే ప్రయత్నాలకు బలం బాగుంది. అలాగే మంచి కంపెనీకి హై ప్యాకేజీతో మారటానికి చేసే ప్రయత్నాలకు కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది. తల్లివైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా అద్భుతమైన బలం ఉంది. మానసికంగా దృఢంగా ఉండి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం చంద్రుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఈరోజు ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు సింహంలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి బుధుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే చెవులు కొట్టించుకోవడానికి జ్యేష్ఠ మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి ఈ నక్షత్రం మంచిది. కోర్టు వ్యవహారాలకు అనుకూలం. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడానికి జ్యేష్ఠ అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్లతో గొడవబడి విజయం సాధించడానికి, అంటే మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో గొడవబడి ఆ గొడవ ద్వారా విజయం సాధించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే జాతక ఫలితాలు జ్యోతిష్కుల దగ్గర తెలుసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించగలుగుతారు. ధనాభివృద్ధి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అధికార లాభం ఉంది. పనిచేసే చోట మీకు కొత్త కొత్త పదవులు, అధికారాలు ఇచ్చే యోగం కనిపిస్తోంది. వ్యాపారులకు సామాన్యమైన ధనవృద్ధి ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నా ధనపరంగా పురోభివృద్ధి ఉంటుంది. అది సామాన్యంగా వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ సౌఖ్యం కనిపిస్తుంది. అంటే ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా, మానసికంగా మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో పూర్తిగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏ వ్యాపారంలో ఉన్నా డబ్బు పరంగా బాగా సంపాదించగలుగుతారు. అదేవిధంగా అధికారుల ప్రశంసలు కూడా పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో శ్రమ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వ్యాపార రంగంలో ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు సింహరాశి వాళ్ళకు కలుగుతాయి. అలాగే బంధువాదాలు కూడా ప్రబలుతాయి. అంటే బంధువుల్లోనే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవటం, ఒకళ్ళ మధ్యన ఒకళ్ళకి గొడవలు పెరగటం, ఇలాంటివి జరిగే సూచనలు సింహరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో శ్రమను తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి. బంధువుల మధ్య గొడవలు వస్తే వాటిని సర్ది చెప్పే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయమే కనిపిస్తుంది. అపజయం ఉండదు. వ్యవహార విజయం అనేది లభిస్తుంది. అలాగే విశేషమైన ధనప్రాప్తి యోగం కూడా కన్యారాశి వాళ్ళకు ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు
కన్యారాశి వాళ్ళకి చక్కగా యోగిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు అనేటటువంటివి పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ చాలా వరకు అప్పుల సమస్య నుంచి బయటపడగలుగుతారు. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు తులారాశి వాళ్ళు వ్యాపారాలు స్తంభించేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. తెలివితేటలతో కొత్తగా వ్యాపారం చేసే ప్రయత్నం చేయటం ఈరోజు తులారాశి వాళ్ళకు అవసరం. రుణాలు వస్తాయి, ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇస్తారు. అలాగే దానితో పాటుగా డబ్బు పరంగా జాగ్రత్తలు పాటించడం కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనవృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ధనపరంగా మంచి ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల వాటన్నిటిని తీర్చేసి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాంఘికంగా గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తి యందు కూడా విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఏ రంగంలో ఉన్నా సరే ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ఆ రంగాల్లో ఖచ్చితంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందే యోగం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్లు అందిపుచ్చుకుంటారు. ఏదో ఒక విధంగా మీకు ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్ వచ్చే యోగం మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. లేదా ప్రమోషన్ గురించిన శుభవార్త అయినా వింటారు. సకల కార్యజయం ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా మకర రాశి వాళ్ళు పూర్తి చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ప్రయత్నిస్తేనే ఖచ్చితంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అందుకే ప్రయత్న కార్యసిద్ధి, కొంచెం కష్టపడి విజయం సాధించేటటువంటి రోజు అని చెప్పుకోవాలి. అలాగే దూర ప్రాంతాలకు కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శత్రుబాధలు పెరుగుతాయి. కాబట్టి శత్రువులను ఒక కంట కనిపెడుతూ ఉండటం మంచిది. ఆరోగ్య భంగం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా మీనరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా రాజభయాన్ని ఎదుర్కొంటారు. అంటే పై అధికారుల వల్ల భయాందోళనకరమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ఇష్టనామాన్ని స్మరించుకోండి. పనిచేసే వాతావరణంలో ఉన్న భయాందోళనలన్నీ కూడా తొలగింపజేసుకోండి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, అనుకున్న పనుల్లో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు కలగాలంటే ఈరోజు నందా నవమి కాబట్టి, నందా అనే పేరున్నటువంటి దుర్గాదేవి అంశస్వరూపానికి ప్రీతికరమైన రోజు కాబట్టి దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి పని మీద బయటకు వెళ్ళాలి. దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే 12 రాశుల వాళ్ళు ఈ మంత్రజపం చేయటంతో పాటుగా ప్రధానంగా హోరాకాలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకుంటే చాలా మంచిది. సోమవారం కాబట్టి చంద్రహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. వ్యవసాయానికి సంబంధించిన పనులు, తోట పనులు ఇలాంటివి చేయడానికి కూడా చంద్రహోర చాలా మంచిది. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్న పెద్దవాళ్ళని కలుసుకోవటానికి కూడా ఈ చంద్రహోర మంచిది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి కూడా చంద్రహోర మంచిది. అంతేకాకుండా గృహ సంబంధమైనటువంటి పనులు చేయడానికి, నూతులు చెరువులు తవ్వించడానికి, బావులు తవ్వించడానికి, బోరింగులు వేయించుకోవటానికి ఇలాంటి వాటన్నిటికీ చంద్రహోర మంచిది. అదేవిధంగా నూతన ఆభరణాలు ధరించడానికి, వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి, బ్రహ్మాండమైన తెలుపు వ్యాపారాలు అంటే పాలు, పెరుగు, డైరీ ఫార్మ్స్ ఇలాంటి తెలుపు వ్యాపారాలు, పత్తి వ్యాపారం ఇలాంటివి ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.